హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైలా ఏంజెల్. ఇమేజెస్ను ఎలా చేసుకోవాలి, ఆ ఇమేజెస్ను వీడియోస్గా ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తున్నారా? నేనైతే ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ యాప్ ఏఐ కంటెంట్ ఛానల్ వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. ఎన్ని ఇమేజెస్ అయినా అన్లిమిటెడ్గా ఫ్రీగా ఇస్తుంది, కానీ వీడియోస్ మాత్రం లిమిటెడ్గానే చేసుకోవాలి. ఆ యాప్ కోసం ప్లేస్టోర్లోకి వెళ్ళి వైటీ క్రియేట్ యాప్ అని సెర్చ్ చేసి ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. నా మొబైల్లో ఆల్రెడీ ఆ యాప్ డౌన్లోడ్ చేసి ఉంది కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అది వచ్చేసి మన జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ కావాలి. సైన్ ఇన్ అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. అక్కడ క్రియేట్ ప్రాజెక్ట్, న్యూ ప్రాజెక్టు, తర్వాత జనరేట్ వీడియో, జనరేట్ ఇమేజెస్, తర్వాత యూజ్ టెంప్లెట్స్ అని ఉంటాయి. మనకు ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ అని టచ్ చేసి అక్కడ మనకు కావాల్సిన ప్రాంప్ట్ రాసుకోవచ్చు. మనం ఇంగ్లీష్లోనే రాయాలని ఏం లేదు, మనకు వచ్చిన తెలుగులోనే రాయొచ్చు. మనం ఏది రాస్తే అదే మనకు జనరేట్గా ఇమేజెస్గా జనరేట్ చేసి ఇస్తుంది. నేనైతే అక్కడ ఒక అందమైన అమ్మాయి చెరువులో నీళ్లు తెస్తూ అని టైప్ చేస్తున్నాను. అలా టైప్ చేసిన తర్వాత అక్కడ జనరేట్ అని టచ్ చేస్తే మనకు కావాల్సిన ఇమేజెస్ను అది డౌన్లోడ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం టైం తీసుకొని మనకు కావాల్సిన ఇమేజ్ను జనరేట్ చేసి ఇస్తుంది. అదో చూడండి, మనకు కావాల్సిన ఇమేజెస్ వచ్చింది. దానికి మనం క్రియేట్ వీడియోగా చేసుకోవచ్చు. ఆ క్రియేట్ వీడియోగా చేసేదానికి కొద్దిగా మళ్ళీ టైం తీసుకుంటుంది. కొద్దిగా టైం తీసుకొని మనకు కావాల్సిన వీడియో జనరేట్ చేసి ఇస్తుంది. మనం ఏదో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఏదో కష్టపడితే 2 నాళ్ళు మనకు మానిటైజేషన్ అయిపోతే మన ఛానల్ కొద్దిగా డబ్బులు సహాయం మనకు అందుతుందని మనం యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటాము. కానీ ఇప్పుడు మనకు ఆ ఇమేజెస్ కోసము, ఆ వీడియోస్ కోసము క్రెడిట్స్ అని, సబ్స్క్రిప్షన్స్ అని, ప్రోలైట్లని మనం ఎక్కడ పెట్టుకోవాలి? చిన్న చిన్న క్రియేటర్స్ కోసం నేనైతే అవేమీ వాడలేదు. నేను వైటీ క్రియేట్ యాప్నే వాడుతున్నాను నా ఏఐ షార్ట్స్ కోసం. చూడండి, మనకు కావాల్సిన వీడియో జనరేట్ అయిపోయింది. దానికి మనం ఏదన్నా మ్యూజిక్ యాడ్ చేసుకోవాలన్నా కూడా మనము వైటీ క్రియేట్ యాప్లోనే సాంగ్స్ ఉన్నాయి. అవి ఫ్రీ లైసెన్స్ సాంగ్స్, మ్యూజిక్. అది యాడ్ చేసుకుంటే మనకు కాపీరైట్ ఇష్యూస్ కానీ, స్ట్రైక్స్ కానీ అట్లాంటివి క్లెయిమ్స్ రావు. ఆ మ్యూజిక్ కూడా 50 సెకండ్స్ వీడియోస్కు మాత్రమే అప్లై అవుతుంది. ఎక్కువ సెకండ్ల వీడియో అయితే అది యాడ్ కాదు, మన కంటెంట్కు, మన వీడియోస్కు యాడ్ కాదు. దాన్ని మళ్ళీ వాయిస్ మనకు ఎంత రేంజ్లో కావాలంటే అంత వాయిస్ పెంచుకోవచ్చు, మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. 400 ఉంటుంది. మనము ఎంత కావాల్సింటే అంత పెట్టుకోవచ్చు. తర్వాత మనము ఎడిటింగ్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్ ఉన్నాయి. స్టిక్కర్స్ మనకు ఏదైనా లైక్ స్టిక్కర్ కానీ, సబ్స్క్రైబ్ స్టిక్కర్ కానీ అట్లాంటివి స్టిక్కర్స్ ఏవి కావాలన్నా మనము పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి చూడండి, స్టిక్కరు ఆ విధంగా అప్లై చేసుకుంటే అలా మనకు కావాల్సిన స్టిక్కర్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. తర్వాత మనము వాయిస్ ఓవర్ కానీ ఇచ్చుకోవచ్చు. మన వాయిస్ ఇచ్చి దానికి మనము ఎంత రేంజ్లో కావాలంటే అంత వాయిస్ మనం తగ్గించుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు. అలా టచ్ చేస్తే మనం వాయిస్ ఇచ్చుకోవచ్చు. ఆ ఇచ్చిన వాయిస్ను మనకు సౌండ్ ఎంత కావాల్సింటే అంత పెట్టుకోవచ్చు. నేనైతే నా షార్ట్స్ కన్నీ నా ఛానల్లో వైటీ క్రియేట్ యాప్లోనే నేను ఇమేజెస్ జనరేట్ చేసుకొని ఆ ఇమేజెస్ని వీడియోగా జనరేట్ చేసుకొని నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. వీడియో మొత్తం అయిపోయాక 1080లో మనము వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మనము డైరెక్ట్ యూట్యూబ్లో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, లేకుంటే మన వాట్సాప్లో కానీ పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ తర్వాతకైనా మనము అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మన యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోస్ చేసుకోవచ్చు. తర్వాత వైటీ క్రియేట్ యాప్లో ఏ వీడియోస్ అని కూడా ఉంటాయి.
ఆ ఏ వీడియోస్ రెడీ టు వీడియోస్ అవి మనము రీమిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానికి మనం కావాల్సిన విధంగా మనం మార్చుకొని మళ్ళీ ఆ వీడియోస్ను మళ్ళీ మనము యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయినా వైటీ క్రియేట్ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. ఏదో నాకు తెలిసినది నేను మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలిసినది నేను చెప్తున్నాను. ఇందులో ఏమన్నా చెప్పకూడనివి తప్పుగా ఏమన్నా ఉంటే కనుక నన్ను ఎక్స్క్యూజ్ చేయండి.